4 గంటలు 5 గంటలు ఇదే లైబ్రరీలలో చదివేవాడిని. అలా పేపర్ చదువుతున్నప్పుడు నాకు ఎడిటోరియల్ కాలం అలవాటు. తెలుసు ఎడిటోరియల్ కాలం తెలుసు, ఎలాంటి బొమ్మలు లేకుండా ప్రత్యేక రాతలు ఉండేదాన్ని ఎడిటోరియల్ కాలం అంటారు. అట్లా ఎడిటోరియల్ కాలం చదవడం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఈ లైబ్రరీలో అలవాటు. అలా చదివిన కారణంగా ఈ వ్యవస్థ ఏంటి, సమాజం ఏంటి, మనం ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏంటి, జపాన్ ముందెందుకు ఉంది, భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఎందుకు మారింది, మనకంటే వెనక స్వాతంత్రం పొందిన చైనా ఇలా మనకంటే ముందెందుకు ఉంది, ఆఫ్రికన్ దేశాల యొక్క ఇబ్బందులు ఏంటివి, మొత్తం వ్యవస్థ ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణ మూమెంట్ లో ఏం జరుగుతుంది, తెలంగాణ అన్యాయాలు ఏంటి, ఒక పేపర్ ద్వారా అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించుకుంది. ఇవాళ ఆ నాలెడ్జ్ నన్ను జర్నలిస్టుగా మార్చింది. కానీ నేను ఉద్యోగం కొట్టాలన్న ఒక ఆకాంక్ష ప్రిపరేషన్ లో కూడా కొనసాగించింది. ఆ రెండింటి కారణంగా చివరికి 14 ఏళ్ళు పనిచేసిన జర్నలిజం, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి, నా కింద 100 మంది రిపోర్టర్లు, 15 మంది సబ్-ఎడిటర్లు, వివిధ రకాల వ్యవస్థలో పనిచేశాను. కానీ ఆ టీచింగ్ ప్రొఫెషన్ అనేది 2010లో మొదలుపెట్టి గత 10 సంవత్సరాలు చెప్తున్నాను. టీసాట్ అనే గవర్నమెంట్ ఛానల్లో ఫ్రీ క్లాసులు చెప్పారు. గవర్నమెంట్ ఛానల్లో ఫ్రీ క్లాస్ చెప్తే 80 లక్షల వ్యూస్. అంటే 2016లో తెలంగాణ ఉద్యమం సిలబస్ వచ్చినప్పుడు ఏం చదవాలా, ఎలా చదవాలని తెలియనప్పుడు అంతకు ముందే నేను పిహెచ్లో అడ్మిషన్ వేసి ఒక తెలంగాణ మూమెంట్ పైనే 100 నుంచి 150 పుస్తకాలు సేకరించుకొని ఎన్నో పేపర్లు కట్టింగ్ 69 ఉద్యమం నాటి పేపర్ కట్టించిన నా దగ్గర ఉన్నాయి. పుస్తక సేకరణ అనేది నాకు హాబీ. నా చిన్నప్పటి లైబ్రరీ ఉంటుంది. నా ఒక రూమ్ మొత్తం కూడా నా మెయిన్ బెడ్రూమ్ నేను లైబ్రరీగా మార్చుకున్నాను. అట్లా కష్టపడుతూ టీచింగ్ అనే ప్రొఫెషన్ లో కసికొద్ది పనిచేశాను. టీచింగ్ అనేది ఏదో పైసల కోసం పనిచేయదు, ఒక ఫ్యాషన్. సినిమా రంగం అయితే ఒక ఫ్యాషన్, వివిధ రకాల ఫ్యాషన్స్ ఎట్లున్నాయో టీచింగ్ అనేది ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ కారణంగా ఒక అకాడమీ స్థాపించి తక్కువ ధరకు మార్కెట్లో ఇవాళ 10,000 రూపాయలు ఉంటే ఇవాళ మీకు ఆన్లైన్ వ్యవస్థని 1000 రూపాయలు తీసుకొచ్చిన కారణం ఎవరంటే అశోక్ సార్ మాత్రమే. 10,000, 15,000 మీకు ఆన్లైన్ లో కూడా మినిమం కోర్సులు 10-15,000 ఉన్న సందర్భంలో అది కాదు, తక్కువ ఫీజుతో ఎక్కువ మంది కోచింగ్ లక్ష్యంతో నేను పనిచేశాను. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నా యాప్ డౌన్లోడ్సే 2 లక్షల డౌన్లోడ్స్. యూట్యూబ్ లో 3 కోట్ల వ్యూస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలా, ఏం చదవాలా, గ్రామీణ నేపథ్యం ఏంటి, మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం, ఎన్నో అంశాల గురించి వివరించాను. చివరికి ఉద్యమ ప్రస్థానంలో పిల్లలను లాక్కపోయారు, కానిస్టేబుల్ సమస్య వచ్చింది, రిజర్వేషన్ సమస్య వచ్చింది, కొట్లాడిన 2.5 లక్షల మంది గవర్నమెంట్ పట్టుకొచ్చింది. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి ప్రశ్నించి ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, మీ జాతికి అన్యాయం జరుగుతుంది, మీరు నోరు మూసుకొని ఎందుకు కూర్చుంటే ఆయన ప్రశ్నిస్తే అసలు సమస్య ఏందో నన్ను పిలిపించుకొని మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి మంత్రులు కల్పించి చివరికి 2.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు గ్రౌండ్కు రావడానికి కారణమైన వ్యక్తి అశోక్ సార్. అలాగే లాంగ్ జంప్ కావచ్చు, జీవో నెంబర్ 46 కావచ్చు, ఏ అంశమైనా మళ్ళీ జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవాలని నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ నేను ఇంగ్లీష్ మీడియంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సబ్జెక్ట్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండవు. మీకు సబ్జెక్ట్ తెలుసు కానీ క్వశ్చన్ చదివితే అర్థం కాదు. ఇది తీవ్రమైన అన్యాయం చెప్పేసి కొట్లాడి సిటీ సెంటర్ల పేరు మాట్లాడి దానిపైన టీఎస్పీఎస్పై వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి చివరికి కొంతమంది మిత్రులు కోర్టుల కేసు వేస్తే 5 లక్షల మంది విద్యార్థులు వల్ల జేఎల్ తెలుగు మీడియంలో రాసుకున్నారు. గ్రూప్ 2 వాయిదా ఉద్యమం, గ్రూప్ 1లో 5 తగ్గిపించిన, ఏజ్ పెంచిపించిన, గురుకుల సమస్య గురుకులకు అన్యాయం పడ్డ, డిఎస్సి వాళ్ళు వస్తే డిఎస్సి, టెట్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ టెట్ రాసేవాళ్ళు, టెట్ ఎట్లా రాస్తుంది ఇప్పుడు? నా యొక్క నిరాహార దీక్ష కారణంగా మీకు టెట్ వచ్చింది. వాళ్ళు ఇయ్యాలా వద్దన్న డైలమాలు ఉన్నప్పుడు డిఎస్సితో పాటు కంపల్సరీ టెట్ వేయాలని డిమాండ్ పెట్టి 193,000 మంది వాళ్ళ టెట్ రాసుకోరంటే అశోక్ సార్ కారణం. నాకు ఒక అంశం పైన అవగాహన ఉంది. డిఎస్సిలో ఉన్న ఇబ్బంది ఏంది, ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఉన్నది, 10 మార్కులు ఉంటాయి. కానీ వారికి ఉన్న సిలబస్ ఎంత పెట్టిండు, 100 మార్కుల సిలబస్ ఉన్నది. 10 మార్కులు 100 మార్కులు చదవాలి. ఎందుకంత సిలబస్? ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ వల్ల మెయిన్ కీ పాయింట్స్ ఏంటో ఇచ్చేసి సరిపోతుంది, కానీ మన పైన బర్డన్ వేస్తుంది, సిలబస్ వేస్తారు. బయోసైన్స్ వాళ్ళు ఉన్నారు, టెట్ రాయాలంటే బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ ఎంత చదవాలా? బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చెప్తారా క్లాస్లో? ఏమన్నా చెప్పరు కదా. మ్యాథ్స్ వాళ్ళు వచ్చి బయోసైన్స్ క్లాస్ చెప్తారా? చెప్పరు కదా. ఎవడో తలమాసిన వాడు పనికిరాని సిలబస్ పెడితే 20 ఏళ్ళు అదే సిలబస్ రాస్తున్నారు. రేపు నేను ఆ సిలబస్ మీద గట్టిగా నిలబడి మ్యాథ్స్ వాడు మ్యాథ్సే రాసుకోవాలా, బయోసైన్స్ వాడు బయోసైన్స్ రాసుకోవాలా అంటే ఒక టెట్ కాడ చదివి మళ్ళా మ్యాథ్స్ మనకు అక్కడిస్తుంటే అక్కడ రావడం.
ఇట్లా ఒక్కొక్క నోటిఫికేషన్లలో ఒక్కొక్క సమస్య పైన ఇనువంతైన సమాచారం లేదు, అవగాహన లేదు. చిన్న సమస్య కూడా తెలియదు. నాకు ఇవాళ నిరుద్యోగుల పైన ఉన్నంత అవగాహన మిగతా పోటీ చేసే వాళ్ళకి 5% అని ఉండదు అంటే 5% ఉంటుంది. వాళ్ళ గ్రూప్ 2 ఎన్ని పేపర్లు తెలుసా, గ్రూప్ 1 ఎన్ని పేపర్లు తెలుసా, ఒక జేఎల్ ఎగ్జామ్ అంటే తెలుసా, ఒక ఏఈడబ్ల్యూ అంటే తెలుసా, ఒక జేఎల్ఎం ఎగ్జామ్ అంటే తెలుసా. ప్రతి దాంట్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యల గురించి అర్థం చేసుకున్న వాడిని, నిలబడ్డ వాడిని, కొట్లాడుతున్న వాడిని, విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకు ఇలా మీ ముందుకు వస్తున్న ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న మీ లైబ్రరీలో కూర్చొని పోయినట్టు వ్యక్తి ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు నేను ఇక్కడ కూర్చుంది 1996-98 మధ్య నా ఇంటర్మీడియట్, 98-2001లో డిగ్రీ. ఈ 5 సంవత్సరాల జీవితాన్ని ఈ లైబ్రరీ నాకు ఇచ్చింది. ఆ లైబ్రరీకి వెళ్ళి జర్నలిస్ట్ గా మారిన, ఆ లైబ్రరీకి వెళ్ళి ఫ్యాకల్టీగా మారిన, హైదరాబాద్ లో పెద్ద వ్యవస్థను సృష్టించి తెలంగాణలోని అశోక్ సార్ అంటే తెలియని వాళ్ళు ఏ విద్యార్థి అన్నాడంటే బుక్ పట్టిన ప్రతి విద్యార్థి అశోక్ సార్ యొక్క స్టూడెంటే. యూట్యూబ్ లో చూస్తావా, ఆన్లైన్ చూస్తావా, ₹1 మీ అందరికీ కూడా క్లాసెస్ ఇస్తున్నా. ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? ₹1 ఎంతమంది తీసుకుంటారు? గ్రూప్ 2 వాళ్ళందరూ తీసుకుంటూ ఉంటారు. కానీ యూట్యూబ్ లో క్లాసెస్ అన్ని ఉన్నాయి. ₹1 మీరు పైసలు కట్టాలి. ₹1 ఎందుకంటే అది కూడా ఫ్రీ వచ్చు కదా, యాప్ తీసుకోదు. 0 పెడితే తీసుకోదు. ₹1 మినిమం ఛార్జెస్ ప్రైస్ పెట్టాలా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఒక ఎమ్మెల్సీకి ఎన్నికైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మేధావులందరినీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ గ్రూప్ 2 కోచింగ్ ఫ్రీ ఇస్తే సరిపోదు. జేఈ వాళ్ళ, నీట్ వాళ్ళ, ఎంసెట్ వాళ్ళ, సెంట్రల్ జాబ్లకు ఇవ్వాలా, బ్యాంకింగ్ ఇవ్వాలా, స్టాఫ్ సర్వీస్ కమిషన్ కి ఇవ్వాలా, ఇన్ని రకాల కోచింగ్ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి చాలా మంది సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, సివిల్స్ కూడా ప్రిపేర్ కావచ్చు. కానీ దాన్ని చదవడం లేదు. సివిల్స్ లో ఎన్ని మార్కులు ఉంటాయో తెలియదు, ఎన్ని పేపర్లు ఉంటాయో తెలియదు, దాని సబ్జెక్ట్ ఉంది. అసలు వాళ్ళకి మార్గనిర్దేశం కావాలా, ఉచితంగా కోచింగ్ కావాలా. ఎందుకు వాళ్ళు ₹1 ఇచ్చారంటే కొంతమంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ లో చూస్తే 980 మార్కులు వస్తాయి, 10th లో చూస్తే 10/10 వస్తాయి. దరిద్రుడు ఏంటంటే వాళ్ళ పేదరికం కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో పెళ్లి చేస్తే అమ్మాయి పెళ్ళైన 2 సంవత్సరాలకి 2 పిల్లలు కానీ ఇంటికి పరిమితం అవుతారు. కానీ బ్రిలియంట్ 980 మార్క్స్, 10/10 వచ్చినాయి. అసలు వాళ్ళు కేవలం హౌస్ వైఫ్ గా ఊళ్ళల్లో పనిచేసే వాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు నా ₹1 కోర్సు వాళ్ళని తట్టి లేపుతుంది. అదే నాకు చదవచ్చు, నేను ఎందుకు చదవకూడదు అని చెప్పేసి 43 సంవత్సరాల వయసులో గురుకుల టీచర్లు అయిన వాళ్ళు చాలా మంది, అమ్మమ్మలు అయిన తర్వాత ఉద్యోగం పెట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 15 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేస్తే, మనం 16 ఏళ్ళ పాప కొడితే మళ్ళా 16 ఏళ్ల పాపకు మళ్ళా 17 ఏళ్ళకి పెళ్లి చేస్తే 35 సంవత్సరాలకి తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అమ్మమ్మలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళల సమస్యలు ప్రతి ఒక్క సమస్య తెలుసు. ఎందుకంటే అన్నిటికీ ఆధారం మహిళ. ఎందుకంటే తల్లి చేసినటువంటి మేలు ఎవరైనా చేస్తారు, ఎవరు చేయరు. ఎందుకంటే పిల్లవాడి యొక్క మలమూత్రాలు తన 3, 4, 5 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే ప్రతిరోజు ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు వాడు ముట్టి కడిగి ఆ చేతిని సబ్బు పెట్టి కూడా కడుక్కోకుండా అదే చేతితో అన్నము తినేది ఎవరంటే కేవలం తల్లి మాత్రమే. ఇప్పుడు చేయగలుగుతా చెప్పండి? ఎవరు చేయలేరు. తల్లి ముందు అందరూ కూడా దిగదుడిపే. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి ఫస్ట్. మీరు అత్తమామలను కానీ గౌరవిస్తే అటువంటి తల్లిదండ్రులను గౌరవించినట్టుగా మారొచ్చు. కానీ మన తల్లిదండ్రులు ఒక విధంగా చూస్తాం, అత్తమామ మరొక విధంగా చూస్తాం. అంటే వాళ్ళు కూడా అట్లే చూస్తారు. కానీ వాళ్ళు మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, మీరు ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు అత్తమ్మని మార్చే శక్తి ఉన్నది. 4 సార్లు తిట్టింది, 5వ సారి కూడా ఛాయ్ దాకా అత్తమ్మ అంటే అత్తమ్మ మారదా? ఒక 4 సార్లు బట్టలు ఉక్కి పెడితే మా కోడలు మంచిగా పనిచేస్తుందని మారదా? మారదా? మనం మార్చాలి. వాళ్ళు మారడం కాదు, మనం మార్చాలి. 10 సార్లు తిట్టినా కూడా 11వ సారి కూడా నువ్వు ఆప్యాయతగా మాట్లాడి, అరే నా కోడలు ఇంత మంచి ఎందుకు తిడుతున్నా అని చెప్పేసి ఒక ఆలోచన మొదలవుతుంది. బట్ ఆలోచనకి ఎందుకంటే మహిళలు అదే కోడలు అత్త అవుతుంది. ఇన్ని రకాల పాత్రలలో మీరు నిమిత్తం అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక మహిళ ఒక కూతురుగా ఒక తండ్రికి అద్భుతమైన పాత్ర. ఆ కూతురికి ఇచ్చిన విలువ తండ్రి ఇంకెవ్వరు కూడా ఇవ్వడు. ఒక 15-16 సంవత్సరాలు వచ్చే వరకు నేను అల్లారు ముద్దుగా పెంచుకొని నా తల్లి నా బంగారు కొండని పెంచుకున్న నువ్వు ఎప్పుడైతే పెళ్ళైందో సెకండ్ స్టేజ్కి అయితే ఎప్పుడైతే వెళ్ళావో ఆ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఒక 15 సంవత్సరాల పాటు నీ ఒక నరక కూపంలో జీవితాలు కొనసాగుతాయి. ఎప్పుడైతే మళ్ళీ నువ్వు తల్లి పాత్రకి అయితే పెరుగుతావో అత్తలంతా ముసలిలు అయిపోతారు. అప్పుడు అత్తను మనం పట్టించుకొని ఈసడించుకుంటే పక్కన నెట్టేస్తాం. అప్పుడు తల్లి పాత్రలోకి వచ్చినప్పుడు మళ్ళీ నీ గౌరవం పెరుగుతుంది. భార్య పాత్ర ఉన్నప్పుడు ప్రతి భర్త కూడా భార్యని వేధిస్తాడు. కానీ తల్లి పాత్ర వచ్చినాక 40 ఏళ్ల తర్వాత ప్రతి భర్త భార్యని గౌరవిస్తాడు.
అప్పుడు 40 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వరకు నీ పాత్ర అద్భుతంగా ఉంటది. మళ్ళీ 60 ఏళ్ల తర్వాత కోడళ్లతోటి మళ్ళీ నీ పాత్ర ఎట్లా పోతుంటే మళ్ళీ తక్కువ చూపుతాను కూడా. అంటే ఒక కూతురుగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మ నాయనమ్మగా ఎన్నెన్నో పాత్రలలో సమాజాన్ని తీర్చిదిద్దేవారంటే మహిళలే. కానీ నేను ఓదేమని చెప్పడం కాదు, అంటే ఒక మోటివేట్ కావాలి. మహిళల్లో ఒక చైతన్యం ఉంది. నిజంగా కసిగొత్తి పెట్టి చదివితే ఏదైనా సాధించవచ్చు. మీరు కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దాంట్లో విఫలమైతే మళ్ళీ ఆడుంటారు అంటే హౌస్ వైఫ్ అనే కొత్త క్వాలిఫికేషన్ లో నిమగ్నం అయిపోతున్నారు. అది కాదు, మన దగ్గర టాలెంట్ ఉంది. వివిధ రకాల అంశాలు చేసుకుని ఇంట్లో కూర్చొని ₹1,00,000 సంపాదించే శక్తి ఉంది. ఎన్నో దగ్గర బ్యూటీ పార్లర్ కోర్సులు పెట్టచ్చు, అల్లికలు కొత్త అల్లికలు పెట్టచ్చు, చిన్న చిన్న పాత్రలు తీసుకొని డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఎన్నో అవసరాలు మనం తీర్చే యొక్క శక్తి మనకు ఉంది. కానీ మనం అట్లా చేయట్లేదు. కేవలం హౌస్ వైఫ్ గా బట్టలు ఉతికి పెట్టి వంట చేసి సాయంత్రాన్ని పిల్లలు స్వీకరించి అదే పనిలో నిమగ్నం అయిపోతున్నాం. దానికోసం డిగ్రీ చదవాల్సిన పని లేదు. హౌస్ వైఫ్ అనే క్వాలిఫికేషన్ కోసం మనం డిగ్రీ చదవాలన్నా, పీజీ చదవాలన్నా చదవద్దు. మీ తెలుగుకి పదును పెట్టాలా. గవర్నమెంట్ ఉద్యోగం ఫస్ట్ ఆప్షన్. ఒక ఆప్షన్ లేకుండా సెకండ్ ఆప్షన్ కూడా చూసుకోవాలా. కొందరు బ్లౌజ్ కుడితే, ఒక జాకెట్ కుడితే కొందరు కుడితే ₹50 వస్తాయి, మరికొందరు కుడితే ₹2,000 వస్తాయి. అదే బ్లౌజ్, అదే సైజు, కానీ కొట్టిన విధానంలో తేడా ఉంది. బట్ మన మైండ్కి పని చెప్పాలి. నిజంగా మైండ్ పని చెప్తే ఇంట్లో కూర్చొని 50-60 వేలు సంపాదించే శక్తి మీకు ఉంటుంది, అంటే ఉంటది. ఇల్లు నడిపే శక్తి మీకు ఉంటది. బట్ ఎప్పుడు కూడా మహిళలు నిత్య చైతన్యవంతంగా ఉండాలా. కానీ అత్త తిట్టిందని, భర్త కోపడ్డాడని, ఇంకోటి పట్టాడని చెప్పేసి మానసిక వేదనతో మనం ఎప్పుడు ఇబ్బంది పడద్దు. మనం మానసికంగా ధైర్యంగా ఉంటే సమాజాన్ని జయించవచ్చు, అంటే అద్భుతంగా జయించవచ్చు. ఆ శక్తి మీకుంది. కాబట్టి పుస్తకాలని మనం ఏ పని చేసినా సమర్థవంతంగా 100% దాన్ని నిబద్ధం కావాలి. మన లోపం ఎక్కడ ఉండదు. 99.99% కష్టపడు, అది ఫలితం రాకపోతే వదిలిపెట్టు. ఉద్యోగం వస్తే మంచి, రాకపోయినా కూడా అంతకు మించిన అవకాశాలు అద్భుతంగా ఉంటవి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళకు టీచర్, ఒక లెక్చరర్ అయితే నా జీవితకాలం మొత్తం కలిపి 3,000 మంది కంటే ఎక్కువ పాఠం చెప్పేవాడిని కాదు. నేను జైలు ఇంటర్వ్యూ చేసిన ఉద్యోగం రాలేదు నాకు. ఉద్యోగం రాలేదు కాబట్టి 1,00,000 మంది పాఠం చెప్తున్నాను. అదే ఉద్యోగం వచ్చి అదే జైలు చేసుకుంటే ఆయన నిమ్మలంగా ఉండిపోయేవాడిని. కానీ నాకు ఉద్యోగం రానందుకు మంచి ఏందా, వస్తే సంతోషం ఉండని చెప్పు. నాకు రాలేదు కాబట్టి మీ మధ్యలో అవ్వలేదు. అంటే అట్లా మనం ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. కానీ ఎనర్జీ లెవెల్స్ ఎంత అంటే ఒక గ్రామాన్ని మొత్తం కూడా చైతన్యం చేసే శక్తి మనకు ఉన్నది. ఇక్కడ మనం ఇంత చదువు చదివి, ఈ పుస్తకాలను చదివి దాన్ని వృధా ప్రయాసంగా మాత్రం మార్చొద్దు. ఇవన్నీ తెలిసిన అశోక్ సారు, ఆడబిడ్డల గురించి అన్ని వనువు తెలిసిన అశోక్ సారు, పోస్టుల గురించి తెలిసిన అశోక్ సారు, నోటిఫికేషన్ల కోసం అశోక్ సారు, ఏ అంశం పైన కూడా అనర్గళంగా నేను మాట్లాడే శక్తి నాకుంది. సమస్య పరిష్కారం చెప్పే శక్తి ఉంది. మీ మహిళలందరూ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరుద్యోగ బిడ్డలందరూ ఏకం చేసి ప్రభుత్వాల మెడలు వచ్చే శక్తి కూడా నాకు కాడుంది. నేను జైలుకైనా పోతా, పోలీసుల లాఠీ దెబ్బలు తింటా, నిరాహార దీక్ష కూడా చేస్తా. ఎక్కడ కూడా భయం లేనటువంటి వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ మాత్రమే భయం లేనటువంటి వ్యక్తి. ఇక్కడ మీరందరికీ ఎంతమంది తోటి ఇక్కడ గ్రాడ్యుయేట్ గా చేతులంతా తోటున్న వాళ్ళు మీరంతా నాకు వేస్తారా? మరి ఎందుకు వేయాలి? నాకు ఎందుకు వేయాలి? అశోక్ సార్కి ఎందుకు వేయాలి ఓటు? నిరుద్యోగుల గురించి ఖచ్చితంగా పోరాటం చేసే శక్తి నాకుంది. కానీ మీరు మాత్రమే వేస్తే నేను గెలవను. మీరు మాత్రమే వేస్తే నేను గెలవను. మీరు ఎవరు వేపియాలంటే మీ చిన్నాన్నది, మీ పెదనాన్నది, మీ బ్యాంక్ మేనేజర్ది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ది, మీ ఊళ్ళో ఓట్లు. ఎందుకంటే మీరందరూ ఒక్కొక్క ఊరికి వెళ్ళి వచ్చారు. ఎవరిది కూడా నల్గొండ టౌన్ కాదు. ఒకవేళ నల్గొండ టౌన్ వచ్చినా గల్లీ మొత్తం కంట్రోల్లో ఉంటది. ఒక్కొక్కరు చెప్పాలా. ఎందుకంటే మనలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు తెలిసిన వాళ్ళు, సమాజ అవగాహన వాళ్ళు మనము రాజకీయాల్లోకి వస్తే మాట్లాడగలుగుతాం. వాస్తవంగా ఇది ఎమ్మెల్సీ రాజకీయ పదవి కాదు. మీకు అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి వాణిని వినిపించే ఒక పదవి. కానీ దీన్ని కొంతమంది రాజకీయ నాయకులుగా మారిపోవడానికి, నాకు ఎమ్మెల్యే ఇస్తావా, అది లేకపోతే ఎంపీ ఇస్తావా, అది లేకపోతే ఎమ్మెల్సీ కూడా లేకపోతే ఏమి ఇవ్వాలంటే ఒక కార్పొరేట్ చైర్మన్ పదవి కావాలి. వాళ్ళ పదవుల మీద ఆశ తప్ప నిరుద్యోగుల గురించి కొట్లాడే శక్తి, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తారు అంటే చెడలు. ఎంతసేపు రాజకీయ వాళ్ళని ఉపన్యాసాలు ఎలా మార్చుకోవాలంటే చెప్తా ఉన్నారు. బట్ నిరుద్యోగుల గురించి తెలిసిన వాడిని, ఇదే లైబ్రరీ చదువుకున్న వాడిని, పుస్తక ప్రపంచం తెలుసుకున్న వాడిని. ఇంకోటి, మీరు ఒక రోజు ఒక 5 నిమిషాలు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మీకు తెలిసిన వాళ్ళకు 10 మంది ఫోన్ చేసి మన సార్ గెలిస్తే మనకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది,
నిరుద్యోగులకే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు కూడా నాకు తెలుసు. అను తెలిసిన వాడిని, సైకిల్ మీద తిరిగిన వాడిని, వ్యవసాయం చేసిన వాడిని, నా కులవృత్తిని కూడా నేను పాటించిన వాడిని, కళ్ళు గీసి కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తిని అశోక్ సార్. ఎక్కడ కూడా నామోషిపడి ఊరికి పోయినప్పుడు ఆ ఊరు మధ్యలో ఎట్లయితే ఊర్లో జనం ఎట్లుంటారో అట్లనే వాళ్ళతో ఆప్యాయంగా ఉండి ఇవాళ కూడా నా వ్యవసాయం నేనే చేసుకున్న వ్యక్తి అశోక్ సార్. బట్ అన్ని తెలిసిన వ్యక్తిని మీకు అండగా కంపల్సరీ నిలబడతా. ఈ నల్గొండ బిడ్డని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చదివిన ఎన్జీ కాలేజీలో స్టేట్ టాపర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సెకండ్ క్లాస్ లో పాస్ అయినప్పుడు నేనే కాలేజ్ ఫస్ట్. నాకు వచ్చిన మార్కులు ఏం తెలుసు, ఇంటర్మీడియట్ లో 520 మార్కులు వచ్చినాయి. కానీ నేను కాలేజ్ ఫస్ట్. నేను దరిద్రం చూడండి, 300 మందికి 9 మంది పాస్ అయినా. హెచ్ఈసి అనే కోర్సులో 300 మంది ఉంటే 9 మంది పాస్ అయినా. ఆ 9 మందిలో నేను ఫస్ట్. అదే నల్గొండ ఎన్జీ కాలేజ్ పోయినాక 5 బిఏ గ్రూపులు ఉంటే 5 బిఏ గ్రూపుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అశోక్ సార్. అదే ఉస్మానియా యూనివర్సిటీ పోయినా, పిహెచ్డి చదివినా. ఎందుకంటే నల్గొండలో చైతన్యం ఉంటుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే పీజీ ఎంట్రన్స్ రాసి అన్ని రకాలు చదువుకున్న వాడిని. దాంతో పాటుగా నా ఎన్నిక, నా గెలుపు కోసం ఒక నల్గొండ ఆడబిడ్డలుగా అడుగుతున్నాను. నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిన ఇదే ఎక్కడికి వెళ్ళిపోయిన వాడికి అడుగుతున్నాను. కాబట్టి మీరు ఒక్కొక్కరు 100 ఓట్లు వేపిస్తారని భావిస్తాం. మీకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు ఒక ఊర్లో వచ్చారు. ఊర్లో మినిమం 50 ఓట్లు మీ ఓటు, మీ గ్రాడ్యుయేట్ ఒక ఓట్లు ఉంటాయి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటాయి. ఒక మెసేజ్ పాస్ చేయండి, ఒక వాట్సాప్ లో పంపే ప్రయత్నం చేయండి, ఒక ఫేస్బుక్ లో ప్రయత్నం, ఇన్స్టాగ్రామ్ చేయండి, ఒక యూట్యూబ్ లో కనుక వీడియో చూస్తే కామెంట్ పెట్టండి. సార్ నేను గెలిపిద్దానికి కామెంట్ పెట్టండి. నేను కంపల్సరీ గెలుస్తాను. ఎందుకంటే వాళ్ళ నా వెనక నిరుద్యోగ సైన్యం ఉంది. అశోక్ సార్ గుర్తుపడ్డ నిరుద్యోగులు ఎవరు? నిరుద్యోగుల కోసం పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ తీర్మానం వల్ల కానీ, పక్కజెట్స్ అని కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా నిరుద్యోగుల కోసం కొట్టాలిగా? ఒక్క రోజన్నా రోడ్డు మీదకి వచ్చిరా? ఒక్క రోజన్నా ధర్నా చేసిరా? ఎక్కడ కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. అశోక్ సార్ మాత్రం నిలబడతాడు, కొట్లాడతాడు. కాబట్టి ఆ నమ్మకం నాకున్నది, ఆ నమ్మకం మీకు కూడా ఉన్నది. ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు వేసే ప్రయత్నం చేయాలా. రేపు మాత్రం ఖచ్చితంగా రాదు. అన్ని లైబ్రరీలలో ఎవరు ఉండకుండా రండి. ఒక సోదరునిగా అడుగుతున్నా, ఒక కన్నీళ్ళు కష్టాలు చేసే వ్యక్తిని అడుగుతున్నా. కాబట్టి రేపు 9:30కి దయచేసి ఎన్జీ కాలేజీకి రండి. వచ్చినందుకు మీకు ఒక పుస్తకం అయితే ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే విద్య నా దగ్గర ఉంది, వేరే దగ్గర ఏం లేదు. దగ్గర పైసలు లేవు. పైసలు అంటే నా కుటుంబాన్ని చదువుకోవడానికి పైసలు ఉన్నాయి. కానీ ఒక ఎన్నికలలో పోటీ చేసి గెలి ఆ పైసలు పంచేంత పైసలు లేదు. ఎందుకంటే పైసలు పంచాలంటే 100 కోట్లు కావాలి. నాకు అక్కడ ₹1 కూడా ఉంది. కుటుంబాన్ని చదువుకోవడం కోసం ఆస్తులన్నీ అమ్మ నాన్న అన్ని చిన్న చిన్న లెక్కలు చెప్పినా కూడా ₹1 పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొంచెం అందరూ సహకరిస్తారని